ఇవ్వబడుతుంది. కల్లుగీతు కార్మికులకు మద్యం దుకాణాలలో 10% రిజర్వేషన్లు కల్పించాం. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్తును నెలకు 200 యూనిట్లకు పెంచాం. వడ్డెర కులస్తులకు మైనింగ్ లీజులో 15% రిజర్వేషన్లు మరియు సీనరేజ్ ఛార్జీలపై 50% సబ్సిడీని కల్పించాం. మహిళా సంక్షేమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు, ఒక సమాజం యొక్క పురోగతిని మహిళలు సాధించిన పురోగతి స్థాయి ద్వారా నేను కొలుస్తాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో హక్కు సమాన వాటా కల్పించగా మా ప్రభుత్వం ఉద్యోగాలు మరియు విద్యా సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేసింది. స్వర్ణాంధ్ర 2047 దార్శనికతను సాధించడంలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తారు. సంవత్సరానికి ఆశించిన 15% వృద్ధి రేటును సాధించడానికి ఆర్థిక కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం చాలా ముఖ్యం. గౌరవనీయమైన ముఖ్యమంత్రి ఒక సంవత్సరంలో 1,00,000 మంది మహిళా వ్యవస్థాపకులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ చొరవ కింద స్వయం సహాయక సంఘాల మహిళలను చిన్న మధ్య తరహా వ్యవస్థాపకులుగా మార్చుతున్నారు. జూన్ 24 నుండి మేము ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ద్వారా మహిళలకు అనేక ప్రోత్సాహాలు అందించాము. ప్రస్తుత సంవత్సరంలో మా ప్రభుత్వం 9,958 అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసింది. 4,687 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశాం. అప్గ్రేడ్ చేయబడిన అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ సహాయకులను నియమించి వంట సౌకర్యాలు మెరుగుపరచబడ్డాయి. ప్రధానమంత్రి జన్మన్ కింద పీవీటీజీ ప్రాంతాలలో 192 కొత్త అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేయబడ్డాయి. ఇవి 26-27లో పూర్తవుతాయి. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు మరియు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు కీలకమైన సేవలు అందిస్తారు. అందుకుగాను వారి సుదీర్ఘ సేవలను గౌరవిస్తూ మా ప్రభుత్వం వారి పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీని అందించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వికలాంగ సమగ్ర అభివృద్ధి కోసం ఇంద్రధనస్సు అనే కార్యక్రమం ప్రారంభించబడింది. ఇందులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ పథకాల పునరుద్ధరణ, క్రీడా శిక్షణ, గృహ నిర్మాణం, వినికిడి లోపం ఉన్నవారికి ప్రత్యేక డిగ్రీ కళాశాల మరియు దివ్యాంగుల భవనాల వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నేను ఈ కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. ఎస్సీ కాంపోనెంట్ కోసం 20,644 కోట్ల రూపాయలు, ఎస్టీ కాంపోనెంట్ కోసం 9,190 కోట్లు, బీసీ కాంపోనెంట్ కోసం 51,021 కోట్ల రూపాయలను, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం 6,090 కోట్ల రూపాయలను, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం 4,582 కోట్ల రూపాయలు.